ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మాట్లాడవేంటన్నయ్యా? వదిన చెప్తుంది నిజమా? నిజమేరా నిజమేరా నిజమేరా. ఈ విషయం నేను ఎప్పుడో వచ్చి మీ దగ్గర మాట్లాడదాం అనుకున్నాను, కానీ ఎలా రావాలో అర్థం కాలేదు. ఇప్పుడు మీరు పిలిచారు. అందుకని మా చెప్పుతో మేమే కొట్టుకోవాలంటావా? రే, ఏంట్రా ఇలా మాట్లాడుతున్నావు? అసలు ఈ ఆలోచన నీకు పుట్టిందేనా లేక? ఏంటండి ఎప్పుడు చూసినా మా ఇద్దరిని వేరు చేసి మాట్లాడతారు? రోహిత్ చెప్పినా నేను చెప్పినా ఒకటే. మేము నిర్ణయం తీసేసుకున్నాం. నిర్ణయం తీసేసుకున్నావా? నిర్ణయం తీసుకోవడానికి నువ్వెవరు? ఆస్తిలో వాట అడగడానికి వాడెవడు? ఈ ఇంటి వారసుడు, మీ కన్న కొడుకు. కన్న కొడుకు అమ్మా. మేము చచ్చిపోయిన తర్వాత మాకు తల కొరివి పెట్టేవాడిని కొడుకు అని అంటారు, కానీ వీడు మాకు బతికుండగానే కొరివి పెట్టేసిన కొడుకు. కంటి ముందు ఆస్తి కనబడుతుంది, దాంట్లో వాటా వస్తుంది, అది తీసుకెళ్లి ఊరేగుదామనుకుంటున్నావేమో. ఈ ఆస్తిలో నీకు చిల్లి గవ్వ కూడా దక్కదు. ఎందుకు దక్కదమ్మా? ఎందుకు దక్కదంటే, నన్ను మాట్లాడని ఆనంద, నన్ను మాట్లాడని. అందరికంటికి కనిపిస్తున్న ఈ ఆనంద నిలయం, రాజ్కోటి సిల్క్స్, ఆస్తులు అంతస్తులు ఇవన్నీ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వాటాలు వేసుకొని పంచేసుకోవడానికి. ఇది ఉమ్మడి ఆస్తి కాదు, ఉమ్మడి ఆస్తి కాదు, ఉమ్మడి ఆస్తి కాదు. నా ఆనంద రెక్కల కష్టం, ఆనంద రెక్కల కష్టం, ఆనంద రెక్కల కష్టం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.